తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హీరా గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఓవైపు ఆమె ఆస్తులను అటాచ్ చేస్తున్న ఈడీ అధికారులు వాటి వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ డబ్బులను బాధితులకు అందిస్తామని చెప్తున్నారు ఈడీ. ఈ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగితే బాధితులకు ఊరట కలగనుంది. హీరా గోల్డ్ నౌహీరా షేక్ కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. అటాచ్ చేసిన నౌహీరా ఆస్తుల వేలం ప్రారంభించారు. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన 19 కోట్ల పైచిలకు నగదుని బాధితులకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. నౌహీరా షేక్ 5,978 కోట్ల రూపాయల మేర వినియోగదారులను మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నౌహీరా షేక్ ఇతరులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతో సహా పలు రాష్ట్రాల్లోని పోలీస్ అధికారులు కేసులు నమోదు చేయగా ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం నౌహీరా షేక్ ఇతరులు ప్రజలను ఓ పథకం ప్రకారం నమ్మించి 5,978 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సేకరించినట్లుగా గుర్తించారు. సంవత్సరానికి 36% కంటే ఎక్కువ లాభం ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చారు హీరా గోల్డ్ కంపెనీ ప్రతినిధులు. అయితే బాధితులకు మూలధనం కూడా తిరిగివ్వకుండా భారీ మోసానికి పాల్పడ్డారు. దీంతో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ 428 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పటికే అటాచ్ చేసింది. నిందితురాలు నౌహీరా షేక్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె తన పేరుతో, తన కంపెనీల పేర్లతో, బంధువుల పేర్లతో అనేక స్థిరాస్తులను నేరంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినట్లు నిర్ధారణైంది. ప్రధాన అభియోగ పత్రం, అదనపు అభియోగ పత్రం ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టుకు సమర్పించారు ఈడీ అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేలంపాట వేశారు. ఇప్పటి వరకు వేలం ద్వారా 93 కోట్ల 63 లక్షల రూపాయల రాబడి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో కొనసాగుతున్న విచారణలో భాగంగా బాధితులకు నష్టపరిహారం అందించేందుకు అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయాలని ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం అనుమతి లభించడంతో ఎంఎస్టీసీ ద్వారా పలు ఆస్తులను వేలం వేశారు.